పేరుతో కట్టినటువంటి భవనం. అయితే తెలంగాణ సాయుధ పోరాట ట్రస్ట్ పేరు మీదనే చేసాం. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర సజీవంగా ఈ భూమి ఉన్నంతకాలం ఉండాల్సినటువంటి విప్లవ చరిత్ర. ఆ చరిత్రని ఎవరు మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నించే సాధ్యం కాదు. అదేవిధంగానే పాలక వర్గాలు దీనిపైన సహజంగా బూర్జువా వర్గాలకు ఇష్టం ఉండదు. ఇలాంటి చరిత్రని జ్ఞాపకం ఉంచుకోవడానికి కానీ ప్రోత్సహించడానికి కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం లేనంత మాత్రాన మనం దాన్ని ఏదో బాధపడాల్సిన అవసరం లేదు. పెద్దవాడి గారు చాలా ఆవేదనతో చెప్పారు. ఆయన ఆవేదన నాకు తెలుసు. నేను ఒకటే హామీ తలుచుకున్నాను. ఈ కమ్యూనిస్ట్ పార్టీ భూమి మీద ఉన్నంతకాలం ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరవదు, రావి నారాయణని మరవదు. మీకు ఆ హామీ ఇస్తా ఉన్నాను. మనమంతా పుట్టుటి గిట్టుటి వరకే, ఎవరు శాశ్వతంగా పోతామని చెప్పేసి అని చెప్పలేదు. అట్లాంటి మందు కూడా అనుకోలే. అనేక రకాల శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి ఉన్నా శాశ్వతంగా మనిషి బతికేటువంటి మందు కనుక్కోలే. ఇంకా బహుశా పొరపాటు అది కనుక్కుంటే ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయో. ఈరోజు ఉంటే రేపు ఉండని తెలిస్తేనే ఇంత అరాచకాలు జరుగుతున్నాయంటే, కాబట్టి అదొకటి శోభ పరిణామం. అయితే ఈ చరిత్ర ఏంటి? ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఒకవైపు, తెలంగాణ నిజాం చక్రవర్తి పరిపాలన, తర్వాత పోరాటం సాగించడం ఇంత తెలుసు. సాయుధ పోరాటం సాగించిన తర్వాతే దీనికి ఒక మలుపు వచ్చింది. సెప్టెంబర్ 11వ తారీఖున రావి నారాయణ రెడ్డి, మగ్దూమ్ మొహిద్దీన్ వీళ్ళంతా కలిసి పిలిపించడం జరిగింది. తుపాకీ ద్వారా ఈ రజాకారుల అంతం అందిస్తామని చెప్పేసి బహిరంగ పిలిపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఉద్యమానికి ఒక గుణాత్మక మార్పు వచ్చింది. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇక నిజాం నవాబుని భరించడం సాధ్యం కాదని తిరుగుబాటు వచ్చింది. నిజాం నవాబు కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం లేదు. కానీ నిజాం కూలిపోయి మళ్ళీ కమ్యూనిస్టులు అధికారులకు వస్తేనే వాళ్ళకి సమస్య. అది పసిగట్టిన బూర్జువా వర్గం చాలా తెలివైన, భారతదేశంలో బూర్జువా వర్గం చాలా తెలివైంది. రేపు ఏం జరగబోతుందో ముందే పసిగట్టి ప్రోగ్రెసివ్ కమ్యూనిస్టులు రానియకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన భారతదేశ బూర్జువా వర్గానికి ఉన్నాయి. బూర్జువా వర్గం పడిపోతుంది అనుకుంటే 24 గంటల్లో ఒక బొమ్మను తయారు చేసి తీసుకొచ్చి పెట్టి ప్రాణం పోసి దాని ప్రత్యేకం చెప్పగలిగినటువంటి శక్తి ఉంది. అనేక మార్గం మనం చూసాం. ఆనాడు విలీనం కూడా అదే తంతు. ఆలస్యం చేస్తే అమృత విషయం, ఆలస్యం చేస్తే కమ్యూనిస్టులు కైవసం చేసుకుంటారు అని వచ్చారు, రాజీ పడ్డారు. ఆ రాజీ అంత తెలుసు మనకి. నిజాం నవాబ్ పరిపాలనలో ఆయన అనుభవించిన దానికన్నా ఎక్కువ ఆయనకి ఆస్తులు ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, ప్రొటెక్షన్ ఇచ్చారు. అంటే ఒక విధంగా కమ్యూనిస్టులని పైకానికి చేయడానికి ఉపయోగపడే ఇది చేశారు. ఆయన గుణానికి మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది. దున్నేవాడికి భూమి కల్పించబడింది. 10 లక్షల ఎకరాల భూమిని పంపడం జరిగింది. 10,000 గ్రామాలు విముక్తి చేయడం జరిగింది. ఆ చరిత్ర ఎంత మర్చిపోతారు? ఇప్పుడు వచ్చే వాళ్ళు మర్చిపోవచ్చు, అదేమో చరిత్ర మర్చిపోవడం సాధ్యం కాదు. దీన్ని అధికారపూర్వకంగా గుర్తించమనేది మన వాదన. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలో తక్కువ జిల్లాలే, 3-4 జిల్లాలు పాల్గొన్నాయి అప్పుడు ఉమ్మడి జిల్లా. వాళ్ళు ఇప్పుడు కూడా ప్రభుత్వం అధికారపూర్వకంగా వాళ్ళకి సన్మానం చేస్తూ ఉంది, వాళ్ళకి కావాల్సిన ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. అది చిన్నదే కావచ్చు, కానీ నడిపొట్టిన హైదరాబాదు ఒక గుణాత్మక మార్పు తెచ్చినటువంటి ప్రాంతంలో అధికారపూర్వకంగా దీన్ని గుర్తించి దానిలో పాల్గొన్న కుటుంబాలను గౌరవించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ దానికి సిద్ధంగా లేరు. మాటలు చెప్తారంతా,
తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్తారు. చాలా మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా నూనెగు మీసాలు దూకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించాడు. చాకలి ఐలమ్మ పేరు మహిళా విశ్వవిద్యాలయానికి పేరు పెట్టారు. సంతోషం, మంచిదే. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని గుర్తించినంత సంతోషమే. కానీ ఇది తాత్కాలికమైనటువంటి పద్ధతుల్లో చూస్తారు. మేము అయ్యా మాకు ఫుల్ భోజనం పెట్టవయ్యా అని మనం అడుగుతాం. వీళ్ళు ఏం చేస్తే వచ్చేవాళ్ళు, దీనికి పచ్చడి పెట్టాం, దీన్ని సంతృప్తి పడు, దీనికి చింతకాయ పచ్చడి పెట్టాం, దాన్ని సంతృప్తి పడు, దీనిలో మునక్కాయల పచ్చడి పెట్టాం, సంతృప్తి పడు, ఇప్పుడు చాకలి అమ్మది పేరు పెట్టాం, సంతృప్తి పడు. ఇలాంటి పద్ధతుల్లో మోసం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఒక బిల్డింగ్ కట్టాడు, కానీ దానికి ఏమి అర్థం ఉంది? అంతకుముందు రాజశేఖర రెడ్డి ఏదో చెప్పాడు. వీళ్ళంతా కూడా కేవలం బ్లాక్ మెయిలింగ్లో బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎం బ్లాక్ మెయిల్ తోటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారపూర్వకంగా గుర్తించడం లేదు. ఇంత పిరికి పందులు పరిపాలిస్తున్నారు. ఇంత విప్లవ పోరాట గడ్డ తెలంగాణ ప్రాంతంలో వచ్చేటువంటి రాజకీయ నాయకులు ఇంత పిరికి పందుగా ఉంటారని చెప్పేసి ఊహించలేదు. నిజంగా పిరికి పందులే. గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి చాలా ఫాస్ట్గా. వీడికి వచ్చేక్కడికి నోట్లో ఎలా కందికి పడుతుంది? ఏం కంపలు మునిగిపోతాయి? తెలంగాణ సాయుధ పోరాటం గుర్తించడానికి ఏం అడ్డం వచ్చింది? వాళ్ళంటే వాళ్ళు బ్లాక్మెయిల్లో ఉన్నారు. నీకు బ్లాక్మెయిల్ భయం లేదు కదా, నువ్వే అందరిని బెదిరించగలవు కదా, నీకేం వచ్చింది చేయడానికి? ఏం అడ్డం వచ్చింది? ఇంకా నీకు గౌరవం పెరుగుతుంది. ప్రతికాలం రాజకీయాలు ఉండాల్సిన వాడివి. ఇవన్నీ కూడా కేవలం భారతదేశ బుర్జువా వర్గం బ్లాక్మెయిల్తో బతికే పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఇది చాలా చింతించదగ్గ విషయం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏమవుతుంది, ఆత్మాహుతి దళాలు ఉండేవి, టెర్రరిస్టులు ఆత్మాహుతి దళాలను చూసాం. లైంగిక ఆత్మహత్య దళాలు చేశాయి. ఇప్పుడు లైంగిక విధానంలో కూడా ఆత్మహత్య దళాలు. మన సత్యవాడ ఎమ్మెల్యే ఒక లేడీ, ఒక బ్లూ ఫిలిము బయటకు వచ్చింది, అవన్నీ వచ్చాయి. అంటే ఒక స్త్రీని అడ్డం పెట్టుకొని, పవిత్రమైన స్త్రీమూర్తిని అడ్డం పెట్టుకొని ఒక హీనమైనటువంటి మీడియా వచ్చింది. అది ఊరికెట్ట వస్తుంది? దానికి డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం లేకుండా అది రాదు. అది ఒక మహిళా లోకాన్ని కించపరిచే పద్ధతుల్లో ఒక ట్రయల్స్ వేస్తే అది పెద్ద హడావుడి అవుతూ ఉంది. అంటే ఎంత క్షీణించిపోతూ ఉంది. విప్లవ పోరాటాల నుంచి, చాకలి ఐలమ్మ ఔదార్యం నుంచి ఇప్పుడు చివరికి మానవ బాంబుల బదులు మహిళలను కూడా మానవ బాంబులుగా తయారు చేస్తున్నారు. ఎందుకు మానవ బాంబులు అంటారంటే ఆ బతికేమైంది? ఇప్పుడు రేపు బయట తిరుగుతుంది, మహిళలకు అంత అవమానం ఉంటుంది. ఆ ఒకటితో పోదండి, యావత్ మహిళా లోకానికి అవమానం వచ్చే పద్ధతుల్లో మన కల్చర్ దిగజారిపోతూ ఉంది. అని ఇవన్నీ చూస్తున్నప్పుడు బాధేస్తుంది ఒక పక్క. కానీ ఈ క్షీణించేది ఎప్పుడు కానీ విరుగుట కొరకరి. ఈ క్షీణ దశ పెరిగేది ఎప్పుడు విరుగుట కొరకి. అది ఎక్కడికి పోదు. పునాదులు ఉన్నాయి మన దగ్గర. ఈ పునాదుల నుంచి తప్పనిసరిగా భవిష్యత్తు పోరాటాలు రూపొందిస్తాం. తెలంగాణ సాయుధ పోరాట వీరుల యొక్క ఫలితాలని సాధించడానికి సాయశక్తిగా కృషి చేస్తానని హామీ ఇస్తా సెలవు తీసుకుంటా ఉన్నా.